యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు 12 మంది మనందరికి తెలుసు. 12 మంది శిష్యులను యేసయ్య ఎన్నుకున్నారు. హీ కాల్డ్ దెమ్, వారిని పిలుచుకొని ఆయన శిష్య బృందంలో చేర్చుకొని వారిని ఏర్పరచుకొని ఆయన పరిచర్యలో ఆయనతో పాటు ఆయన ఎక్కడ వెళ్తే అక్కడికి ఆ శిష్యులు వెళ్తూ ఉండేవారు. వారు యేసయ్యతో మరి ఉండి వారు పరిచర్య చేసినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూడగలం. అయితే ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన పేతురు జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం నుండి 75వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 26 వర్సెస్ 69 through 75. 69వ వచనం నుండి 75వ వచనం వరకు. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, కొంతసేపు అయిన తరువాత అక్కడ నిల్చున్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు ఏడ్చిన ఒక సందర్భం, ఊరికే ఏడవలేదు పేతురు. ఇక్కడ దెర్ వాజ్ అ సీరియస్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. తన జీవితంలో జరిగిన, పేతురు ఎప్పటికీ మర్చిపోని సంఘటన ఒకటి తన జీవితంలో జరిగిందండి. మన జీవితంలో కూడా మనకి కష్టం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది. మనం కొన్నిసార్లు ఏడ్చిన ఒక సందర్భం, ఊరికే ఏడవలేదు పేతురు. ఇక్కడ దెర్ వాజ్ అ సీరియస్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. తన జీవితంలో జరిగిన, పేతురు ఎప్పటికీ మర్చిపోని సంఘటన ఒకటి తన జీవితంలో జరిగిందండి. మన జీవితంలో కూడా మనకి కష్టం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది. మనం కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాం. కొన్ని సంఘటనలు మాత్రం మర్చిపోలేము, మర్చిపోకూడదు కూడా. పేతురు జీవితంలో నేను అనుకుంటాను ఈ సంఘటన చాలా దుఃఖకరమైన సంఘటన. అతనిని ఒక లోతైన పశ్చాత్తాపంలోనికి నడిపించిన సంఘటన, డీప్ రిపెంటెన్స్లోనికి నడిపించిన సంఘటన. అంత మాత్రమే కాదు, కానీ నేను అనుకుంటాను పేతురు తను బ్రతికినంత కాలము ఇది తను మర్చిపోయి ఉండడు. ఎందుకంటే పేతురు జీవితంలో తను బాగా ప్రేమించిన, తను బాగా ఇష్టపడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఎన్నిసార్లు చెప్పాడండి. మనకు అనిపించవచ్చు ఎంత భక్తిహీనుడు కదా పేతురు, అసలు అలా ఎలా చెప్పగలిగాడు, ఆ నోరు ఎలా వచ్చింది, అంత భయపడిపోయాడా అని మనకి కొన్నిసార్లు పేతురుని గురించి ఆలోచన చేస్తే పేతురు కంటే మనం బెటర్ అని కొన్నిసార్లు మనకు అనిపించచ్చేమో. కానీ పేతురు నోటితో ఆ రకంగా చెప్పాడు, నేను యేసయ్యను ఎరుగనని. కానీ మనం కూడా కొన్నిసార్లు బహుశా ఈ సంవత్సరంలో మన యొక్క ప్రవర్తన కొన్ని సందర్భాల్లో యేసయ్య అంటే తెలియని వారిలాగా, యేసయ్యతో అసలు ఏ అనుబంధం లేని వారిలాగా మనము ప్రవర్తించిన సంఘటనలు ఖచ్చితంగా ఒక్కసారి మనం స్వపరిశీలన చేసుకుంటే, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు తెలుస్తుందండి. అంటే కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, అసలు వీళ్ళకి యేసయ్యకు సంబంధమే లేదండి, వీళ్ళు అసలు దేవుని బిడ్డలు కాదండి అన్నట్లుగా బహుశా మన యొక్క వ్యవహారాలలో, మన యొక్క సంబంధాలలో అలా ప్రవర్తించి ఉండొచ్చు. కొన్నిసార్లు బయటకి ప్రవర్తించలేకపోయినా మన యొక్క అంతరంగంలో, మన రహస్య జీవితంలో, మన తలంపులలో అలా మనం ప్రవర్తించి ఉండొచ్చు. కనుక పేతురు మనకన్నా తక్కువేం కాదు, పేతురు కన్నా మనం ఏమీ ఎక్కువ కూడా కాదు. అయితే పేతురు జీవితంలో జరిగిన ఈ సంఘటన నుండి కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం.
పేతురు యేసయ్య యొక్క అంతరంగిక శిష్యులలో ఒక శిష్యుడిగా మనం చూస్తాం. 12 మందిలో ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో యేసయ్య ఒక ముగ్గురిని ఎన్నుకున్నప్పుడు ఆ 12 మందిలో వారిలో ఖచ్చితంగా పేతురు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. పేతురు గురించి మనం మరి ఆలోచన చేస్తూ ఉంటే, పేతురు చాలా తొందరపాటు స్వభావం కలిగిన వ్యక్తిగా, చాలా ఇమోషనల్ పర్సన్గా మనకు అర్థమవుతుంది. యేసయ్య ఏదైనా ప్రశ్న అడగగానే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఆన్సర్. క్లాస్లో కూడా అట్లా ఉంటారు కదండి, టీచర్ అడగగానే ఒకడు ఉంటాడు, ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో కూడా పిల్లల్లో ఒకరు ఉంటారు అలా. ఎలా అంటే అన్నిటికీ నేనున్నాను, నేనే ముందు అన్నట్లు ప్రవర్తించేవారు. పేతురును దుడుకు పేతురు అని మనం అంటూ ఉంటాం కదా, అతనిలో ఉన్న ఆ తొందరపాటు స్వభావము, దూకుడు స్వభావము, అంత మాత్రమే కాదు, హీ హ్యాస్ గ్రేట్ లవ్ ఫర్ ద లార్డ్. యేసయ్య పట్ల పేతురుకి చాలా ప్రేమ ఉంది. పేతురు ఎన్నడూ కూడా తన జీవితంలో యేసయ్యకు నమ్మక ద్రోహం చేయాలని ఎన్నడూ అనుకోలేదు, చేస్తానని కూడా తను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒకానొక దినం వచ్చింది, తను చేశాడు అక్షరాల. మత్తయి సువార్త 26వ అధ్యాయం, ఇప్పుడే మనం చదువుకున్న అధ్యాయంలో 33వ వచనం నుండి 35వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను. అదే ప్రకారము శిష్యులందరూ నిన్ను విడిచిపెట్టనయ్యా అని చెప్పడంలో ఫస్ట్ ఎవరు నిలబడ్డారంట? ప్రేమ ఉంటేనే కదండి. యేసయ్య అంటే నిజంగా అంత అటాచ్మెంట్ ఉంటేనే చెప్తాడు. హీ టుక్ ద లీడర్షిప్. ఒక మాటలో చెప్పాలండి, నిన్ను విడిచిపెట్టమయ్యా అని పేతురు అంటే ఆయనను చూసి 12 మంది, మిగతా 11 మంది ఫాలో అయ్యారండి. మేము కూడా విడిచిపెట్టమయ్యా, మేము కూడా పోనీ విడిచిపెట్టము, నిన్ను ఎరుగము అనము అని కాదు, నీ కోసం చావవలసి వచ్చినా అంటే అది అబద్ధం ఆడలేదు పేతురు, లేదంటే వేషధారణ కలిగి ఆ మాటలు మాట్లాడలేదు. తన హృదయంలో నిజంగా దేవుని పట్ల భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ఆ ప్రేమ కూడా ఖచ్చితంగా ఉంది. యేసయ్య కొరకు బ్రతకాలి, యేసయ్యను మరి ఈ లోకానికి చూపించాలి అనే ఆశ పేతురు జీవితంలో ఉంది. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి పేతురు బలహీనుడు అయిపోయాడండి. హీ ఫెల్ట్ వెరీ వీక్. ఎందుకు బలహీనుడు అయిపోయాడని ఆలోచన చేసినట్లయితే పేతురు హృదయాన్ని భయం ఆవరించింది. ఏం ఆవరించింది? హీ వాజ్ అఫ్రైడ్. యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఎప్పుడైతే రోమా సైనికులు వచ్చి బంధించి తీసుకొని వెళ్ళిపోయారో, ఫిజికల్గా యేసయ్య కొంచెం దూరం అయిపోయాడు పేతురుకు. యేసయ్య అలా కళ్ళ ముందు ఆయనను మరి తీసుకొని వెళ్ళిపోవడం, ఇక కొద్ది గంటలలో మా రాబాయ్ అంటే మా బోధకుణ్ణి, మా నాయకుణ్ణి సిలువ వేయబోతున్నారు అనగానే పేతురు మనసంతా భయంతో నింపబడింది. ఆ సమయంలో ధైర్యంగా నిలబడలేకపోయాడు. ఆ సమయంలో అతనిలో ఉన్న ఆ ప్రేమ అంతా ఎక్కడికి పోయిందో తెలీదు. పేతురు పలికిన మాటలు చూడండి, 26వ అధ్యాయంలో 69వ వచనం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక్క చిన్నది ఆయన యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి. ఒక్క చిన్న పిల్ల వచ్చి అడిగిందంట. చిన్నపిల్ల ఏం చేస్తుంది? చిన్నపిల్ల ఏమైనా చేయగలదా? చిన్నపిల్ల అతని ప్రాణం ఏమన్నా తీయగలదా? కానీ పేతురు మనసులోకి వచ్చిన భయము పేతురుని ఎట్లా చేసేసిందంటే, ఒక చిన్న అమ్మాయి ముందు కూడా యేసయ్యను నేను ఎరుగుదును అని చెప్పలేని స్థితికి, ఆ ధైర్యం కోల్పోయే స్థితికి అతని జీవితాన్ని నడిపించింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా నాకు చాలా విశ్వాసం ఉంది, నాకు చాలా భక్తి ఉంది, నేను చాలా స్ట్రాంగ్ స్పిరిచువల్గా అనుకుంటాం. కొన్నిసార్లు ద స్లైటెస్ట్ ఆఫ్ థింగ్స్ క్యాన్ జస్ట్ డ్రిఫ్ట్ అస్ అవే. ఒక చిన్న సంఘటన, ఒక చిన్నది వచ్చి పేతురుని అడిగితే, పేతురు నాకు తెలియదు యేసయ్య అని చెప్పినట్లు ఒక చిన్న సంఘటన, ఒక చిన్న పరిస్థితి కొన్నిసార్లు మనల్ని విశ్వాసం నుండి పక్కకి తొలగించేసి, కొన్నిసార్లు దేవుని బిడలంగా మనం ప్రవర్తించలేని పరిస్థితి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే జనవరి మంత్ నుండి ఇప్పటి వరకు ఖచ్చితంగా మన జీవితంలో కొన్ని సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. పీటర్ వాజ్ ఫిల్డ్ విత్ ఫియర్, హీ వాజ్ గ్రిప్డ్ విత్ ఫియర్. భయం చేత నింపబడ్డాడు. ఆ చిన్నమ్మాయికి చెప్తా ఉన్నాడు, నాకు తెలియదు అని. 70వ వచనం. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని
అందరి ఎదుట అనేను. మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా అదే ప్రశ్న అడిగింది. 71వ వచనం, అతడు నడవులోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో. అక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపడుతున్నారండి. అక్కడున్న వాళ్ళందరూ గుర్తుపడుతున్నారు. ఏమనంటే, ఈయన దేవుని బిడ్డ, ఈయన యేసయ్య యొక్క శిష్యుడు. ఇంకొకటి ఏంటంటే, ఆన్ టాప్ ఆఫ్ దట్, ఆయన యొక్క మాటను బట్టి, ఆయన యొక్క తీరును బట్టి వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేశారంటే ఏమనంటే, దేవుని బిడ్డ. నిజమే, దేవుని కలిగి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనలో ఆయన పోలిక, ఆయన లక్షణాలు మనం చెప్పకనే కనబడతానే ఉంటాయి ప్రస్ఫుటంగా. ఎదుటివారు ఖచ్చితంగా గ్రహించగలరు, వీరు అందరు లాంటి వాళ్ళు కాదండి, వీళ్ళు లోక సంబంధంగా ఉండేవారు కాదండి, వీళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది, వీరు చాలా దయగలిగిన వారిగా ఉన్నారు, చాలా ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు, మా గురించి ఆలోచిస్తున్నారు, ఇతరుల గురించి ఆలోచించే మంచి మనస్సు వారికి ఉంది, వీరు యేసయ్య బిడ్డలు అని ఖచ్చితంగా దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మనలో ఆ పోలిక ఖచ్చితంగా కనబడుతుంది. ఎదుటిన్నవారు గుర్తుపడుతున్నారు, కానీ పేతురు మాత్రం నేను కాదు, నాకు తెలియదు. రెండవసారి ఆ అమ్మాయి అడిగిన తర్వాత 72వ వచనం, అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా ససేమ్రా అంటున్నాడండి. వాళ్ళు నువ్వే పేతురువి, నువ్వు పేతురువే కదా, నువ్వు పేతురువే కదా అంటే హీ వాజ్ జస్ట్ డినయింగ్ హిజ్ ఐడెంటిటీ. తన గుర్తింపును కూడా తను నేను కాదంటున్నాడు. యేసయ్య ఎవరో కూడా నాకు, నాలాంటి వాళ్ళు ఇంకెవరినో చూసుంటారయ్యా మీరు, నేనైతే మీరు అనుకుంటున్న పేతుర్ని కాదు, యేసు ప్రభు ఎవరో కూడా. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయండి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగనని చెప్తా ఉన్నాడు. రెండవదిగా, నేను యేసయ్య బిడ్డను అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. తన ఐడెంటిటీని తాను రివీల్ చేసుకోవడానికి. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో బ్రతికేటప్పుడు కొన్నిసార్లు కొంతమందితో మన గురించి మనం చెప్పుకోవడానికి కొంచెం అవకాశాలు దొరుకుతాయి. మీరెవరండి అని అడుగుతారు, మీరు ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు. చాలాసార్లు నేను పలానా ఇంజనీర్నండి, పలానా డాక్టర్నండి, పలానా బిజినెస్ మ్యాన్ అండి, లేకపోతే మా ఇంటి పేరు ఇదండి, మా వాళ్ళు ఇదండి అని మన ఐడెంటిటీ మనం రివీల్ చేసుకునే సందర్భాలు, అవకాశాలు వచ్చినప్పుడు మనం దేవునితో మనకున్న అనుబంధాన్ని గురించి ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామా, లేదంటే పేతురులాగా మీరు అనుకుంటున్న వ్యక్తిని అయితే నేను కాదండి, మీరు అనుకుంటున్న ఆ ఆలోచనలు ఏమీ కాదండి, మీరే కన్ఫ్యూషన్లో ఉన్నారండి, నేనైతే కాదని తప్పించుకుంటా ఉన్నామా? పేతురు ఒట్టు పెట్టుకున్నాడు అనే మాట చూస్తున్నాం. 73వ వచనం, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు, హీ వాస్ కర్సింగ్ హిమ్సెల్ఫ్. పేతురు, నువ్వు ఆశీర్వదించబడిన వాడవయ్యా. పేతురు, నిన్ను యేసయ్య ఎంతో దీవించి ఎన్నో వేల మంది, లక్షల మంది ఉంటే వారిలో నేను ఎన్నుకున్నాడు. పేతురు, నువ్వు చేయవలసిన పని చాలా ఉంది, నువ్వు చూసిన అద్భుతాలు ఎన్నో, నువ్వు విన్న బోధలు ఎన్నో, నిన్ను నువ్వు ఎందుకు శపించుకుంటున్నావయ్యా? దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు ఎందుకు ఇష్టపడట్లేదయ్యా? కొన్నిసార్లు మనం కూడా అట్లనే ఉంటామండి. ఎన్ని జీవపు మాటలు వింటామో, ఎన్ని వాగ్దానాలు హృదయంలో ఉంటాయో, ఎన్ని ప్రార్థనలు చేస్తామో, కానీ కొన్ని సమయాలు వచ్చినప్పుడు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడతామంటే ఇది నా నోరేనా అని అనిపిస్తుంది మనకి. ఇలాంటి మాటలు ఎలా వచ్చినాయి నా నోటి ద్వారా? అది ఒకవేళ మనల్ని గురించి మనం పలికే మాటలు ఉండొచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం అనే మాటలు ఉండొచ్చు. మనం ప్రేమించిన వారి మీద కొన్నిసార్లు మనం అప్సెట్ అయిపోతే ఈ నోరు ఏమైపోతుందంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందండి, మన వశంలో ఉండదు. కొన్నిసార్లు ఆ ఆవేశంలో, ఆ కోపంలో, ఆ తొందరపాటులో, కొన్నిసార్లు భయంలో, అభద్రత భావంలో ఏదేదో మాట్లాడి తప్పించేసుకోవాలని ధోరణి కొన్నిసార్లు పేతుల్లోనే కాదు మనలో కూడా కనబడతా ఉంటుంది. పేతురు యేసయ్యతో తనకున్న అనుబంధాన్ని ధైర్యంగా చెప్పాల్సిన పేతురు దాన్ని రహస్యంగా దాచిపెట్టేస్తూ ఉన్నాడు. చెప్పుకోవడానికి, ఒప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తిగా పేతురు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 26వ వచనం, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు.
దేని గురించి నువ్వు సిగ్గుపడుతున్నావు? నువ్వు యేసయ్య బిడ్డవని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? నువ్వు మందిరానికి వెళ్తున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? నన్ను యేసయ్య రక్షించుకున్నాడండి అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? నీ సాక్ష్యాన్ని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? చాలాసార్లు అపవాది కొంతమంది జీవితాలను తారుమారు చేసేస్తాడండి, అప్సైడ్ డౌన్. తల కింద కాళ్ళు పైకి ఉన్నాయనుకోండి, అన్నీ తేడాగా కనబడుతూ ఉంటాయి. కొంతమంది జీవితాన్ని అపవాది అలా తలక్రిందులు చేసేసి ఏం చేస్తాడంటే, వేటి గురించి సిగ్గుపడాలో వాటి గురించి అసలు నువ్వు ఎందుకు సిగ్గుపడాలి, అందరు చేస్తున్నారు కదా, అందరూ అదే మార్గంలో వెళ్తున్నారు కదా, నువ్వు ధైర్యంగా ఉండి అంటారు. కానీ వేటి గురించి ధైర్యంగా ఒప్పుకోవాలో వాటి గురించి సిగ్గుపడేలా చేస్తాడు అపవాది. నేను గడిచిన వారంలో ఒక డాక్టర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నానండి. నేను కొన్ని మెడికల్ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆరోగ్య సంబంధంగా కూడా మన దేహం దేవుని ఆలయము, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. నా దగ్గర ఎవరైనా ప్రార్థన అవసరత కొరకు వచ్చినా ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా వారి స్వస్థత కొరకు. నాకు తెలిసిన ఆరోగ్య సలహాలు కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని కొన్నిసార్లు నేను సమయం ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. ఒక డాక్టర్ గారు, ఆమె ఒక ఫేమస్ గైనకాలజిస్ట్, హైదరాబాద్లో ఆమె చాలా టాప్ గైనకాలజిస్ట్. ఆమె ఒక టీవీ ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఒక భయంకరమైన మాట చెప్పింది. అది విన్న తర్వాత నేను షాక్ అయిపోయాను. ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గరికి కొంతమంది గైనిక్ ప్రాబ్లమ్స్తో మరి స్త్రీలు వస్తూ ఉంటారు. వారు రాగానే నేను వారిని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమనంటే, పెళ్ళయిందా పెళ్ళవలేదా అని అడుగుతాను. పెళ్ళి అయిపోయింది అంటే వారిని గూర్చి నేను ఇచ్చే ట్రీట్మెంట్ అవన్నీ ఒక రకంగా ఉంటాయి. పెళ్ళి అవ్వలేదు అనగానే నేను ఒక ప్రశ్న అడుగుతాను. అదేంటంటే, పెళ్ళి అవ్వకపోతే మీరు వర్జినా కాదా అని అడుగుతాను. కన్యకవా కాదా అని అడుగుతుందంట ఆమె. ఎందుకంటే పరిస్థితిని బట్టి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్ యొక్క ఆలోచన. కానీ ఆమె చెప్పిన ఒక దురదృష్టకరమైన వార్త ఏంటంటే, ఆమె దగ్గరకు వచ్చే పెళ్ళి కాని ఆడపిల్లలలో 99% మంది నేను కన్యకను కాదు అని చెప్పారంట. నేను అది చూసిన తర్వాత నేను అప్సెట్ అయిపోయానండి. నిన్న రాత్రి ఐ వాజ్ వాచింగ్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ అ పోలీస్ ఆఫీసర్. ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ యొక్క ఇంటర్వ్యూ చూస్తున్నాను. అది కూడా సడన్లీ ఐ హ్యాపెన్ టు కమ్ అక్రాస్ దట్ వీడియో. ఒక్కొక్కసారి అంత టైం మాకు ఉండదు. ఆమె చెప్తా ఉంది, ఒక యవ్వనస్తురాలంట, ఒక కాలేజ్ స్టూడెంట్ ఆమె దగ్గరకు వచ్చిందంట. ఈమె కూడా హైదరాబాద్లోనే కాలేజ్ స్టూడెంట్ ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి ఇలా అని సవాల్ చేస్తుందంట. అమ్మాయి ఏమని సవాల్ చేస్తుందంటే తెలుసా? మేడం, మా కాలేజ్లో ఒక్క అమ్మాయి వర్జిన్ ఉంటే నాకు చూపించండి, నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఒక్క అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్లో కన్యకలు లేరు అని పోలీస్ ఆఫీసర్ ముందు అంత ధీమాగా చెప్తుందంటండి. ఇవి వింటూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది? సిగ్గుపడవలసిన విషయాలలో సిగ్గు లేకుండా నిర్భయంగా పాపం చేస్తూ పాపాన్ని ఒక గొప్పగా ఫీల్ అవుతున్న భయంకరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం. ప్రపంచం నిజంగానే తలక్రిందులు అయిపోయిందండి. ప్రపంచం నిజంగానే తారుమారైపోయింది. విలువలు పోతున్నాయి, నైతిక విలువలు పోతున్నాయి. దేవుడంటే భయం ఉండట్లేదు. మనిషికి ఏది మంచో, ఏది మేలో, ఏది చెడో అర్థం కావట్లేదు. ద వరల్డ్ ఇస్ అప్సైడ్ డౌన్. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులను గురించి, అపోస్తలను గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ప్రపంచమును తలక్రిందులు చేసేవారు వీరే. ప్రపంచాన్ని తలక్రిందులు ఎందుకు చేయాలంటే ఆల్రెడీ తలక్రిందులు అయింది. ఆల్రెడీ తల కింద కాళ్ళు పైకున్నాయి చాలామందికి. అంటే మనుషులుగా ఇలా నడుస్తున్నా కూడా మైండ్, మనస్తత్వము, లోపల ఉన్న భావాలు, ఆలోచనలు, పద్ధతి అంతా ఉల్టా ఉంది. దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేయాలంటే ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగే ఆ సామర్థ్యము, ఆ బాధ్యత దేవుడు తన నామాన్ని మోసే, ధరించిన ఆయన బిడ్డలకు ఇచ్చారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పేతురు నిజానికి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు అప్పటి వరకు చాలా బోల్డ్గా ఉన్నాడండి. అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్నాడు. అప్పటి వరకు చాలా రోషం కలిగి ఉన్నాడు. అప్పటి వరకు చాలా ప్రేమతో ఉన్నాడు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి ఒక చిన్న పిల్ల ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు యేసయ్యతో ఉన్నవాడో కదయ్యా అంటే, హీ వాజ్ నాట్ ఏబుల్ టు రివీల్ హిజ్ ఐడెంటిటీ. తన గుర్తింపును చెప్పుకోవడానికి ఇష్టపడలేకపోయాడు. అబద్ధాలు చెప్తా ఉన్నాడు. యేసయ్య మీద, యేసయ్యతో తనకున్న అనుబంధాన్ని గురించి బయటకి చెప్పలేకపోయాడు. ఈ ప్రపంచంలో అన్ని అనుబంధాలలో బలమైన అనుబంధం ఏంటంటే దేవునితో మనకుండే అనుబంధమే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దట్స్ ద స్ట్రాంగెస్ట్ బాండ్. అందరూ ఏమంటారు తెలుసా? తల్లికి బిడ్డకు మధ్యలో ఉండే అనుబంధం చాలా బలమైన అనుబంధం. పేగు బంధం అంటారు కదా, పేగు బంధం. ఇంకొన్ని మాటలు వింటాం, రక్త బంధం అంటారు కదా, రక్త సంబంధికులు. ఎక్కడ పోతాయండి ప్రేమలు? రక్త సంబంధం కదండి అంటారు కదా. తోబుట్టువుల మీద, నాన్నతో, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో రక్త బంధము. తల్లితో ఉండేది పేగు బంధము.
ఈ లోక సంబంధమైన రక్త బంధము, పేగు బంధానికైనా లిమిట్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి. కానీ యేసయ్య తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను తన స్వంతం చేసుకున్నాడు. ఆయనతో మనకున్న బంధము ఒక్కసారి నువ్వు ఆయనతో కనెక్ట్ అవుతే ఇంక అది ఎన్నటికీ తెగిపోదు. హల్లెలూయా. ఇట్ గ్రోస్ స్ట్రాంగర్ డే బై డే. అది ఇంకా నువ్వు ఆయనకి దగ్గరగా వెళ్ళే కొలది యేసయ్యతో మనకున్న అనుబంధం పెరుగుతుంది తప్ప. చూడండి, కొన్నిసార్లు కొన్ని రిలేషన్షిప్స్లో కొంతమంది ఎట్లా బ్రతుకుతూ ఉంటారంటే ఇన్సెక్యూర్గా బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది ఉంటారండి, భర్తలు కానీ భార్యలు కానీ అంటే డివోర్స్ అంటారు. పెళ్ళి అయిన జంటలలో వినపడకూడని మాట డివోర్స్. కొంతమందికి అదొక ఊత పదం అయిపోతుంది. భార్యను భయపెట్టడానికి, భర్తని భయపెట్టడానికి చికాకులో ఫస్ట్ మాట్లాడే మాట కొంతమంది ఏంటంటే వదిలిచ్చేసుకుంటా, నీకు డివోర్స్ ఇచ్చేస్తా, నువ్వు నాకు వద్దు. అలాంటప్పుడు ఒకవేళ భర్త భార్యతో మాటి మాటికి ఆమెను భయపెట్టాలని, ఆమెను తన వశంలో పెట్టుకోవాలని, కంట్రోల్ చేయాలని, నీకు డివోర్స్ ఇచ్చేస్తా అని మాట్లాడుతూ ఉంటే ఆ భార్య ఎట్లా బ్రతుకుతుందంటే బ్రతికినంత కాలము ఒక అభద్రత భావంలో బ్రతుకుతుందండి. షీ లివ్స్ విత్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ. ప్రేమగా ఉండదు, భయంగా ఉంటుంది. ఏమో ఎప్పుడు వదిలేస్తాడో, ఎప్పుడు ఒంటరిదాన్ని అయిపోతానో, ఎప్పుడు నా బిడ్డలు తండ్రి లేని వారు అయిపోతారో, నా పరిస్థితి ఎప్పుడు ఎట్లా ఉంటుందని ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో. కానీ ఒక మాట చెప్పమంటారా, యేసయ్యతో ఒక్కసారి మన రిలేషన్షిప్ స్టార్ట్ అయితే, ఆయన బిడ్డగా మనం మారిన తర్వాత, ఆయన మన హృదయంలోకి స్వీకరించిన తర్వాత, యు డోంట్ హ్యావ్ టు లివ్ ఇన్ ఇన్సెక్యూరిటీ ఎనీమోర్. ఇంకా నీకు అభద్రత భావం అనే అడ్రస్సే నీకు ఉండదండి. యేసయ్యతో మనకున్న అనుబంధంలో మనకి దొరికేదంతా భరోసానే, మనకు దొరికేదంతా ధైర్యమే, మనకు దొరికేదంతా ఆదరణే, మనకు దొరికేదంతా అపార్థం కాదు. ఆయన ఎప్పుడు అర్థం చేసుకొని దేవుడే. పేతురు జీవితంలో ముమ్మారు యేసయ్యను ఎరుగను అని బొంకిన పేతురు ఒక మాటలో చెప్పాలంటే భయంతో బొంకాడు. బహుశా సిగ్గుపడ్డాడు కూడా ఏమో. ఎందుకంటే అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య నా దేవుడండి, నన్ను ఏర్పరచుకున్న దేవుడండి, ఆయన నా యజమానుడండి, మా లీడర్ అండి అని గొప్పగా చెప్పుకొని ఉంటాడు. కానీ ప్రస్తుతానికి యేసయ్య పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రోమా సైనికుల చేతిలో ఒక నిస్సహాయుడిగా ఉన్నాడు కదా. ప్రాబబ్లీ అట్ దట్ టైం పీటర్ ఫెల్ట్. యేసయ్యే అలా ఒక దయగలిగిన, మరి చాలా దయగా ఉంది ఆయన పరిస్థితి. ఆయనను చూస్తే చాలా జాలిపడే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు నేను ఆయన యొక్క వ్యక్తిని అని చెప్పుకుంటే నాకెంత ప్రమాదమో అని పేతురు చాలా వెనకకు వెళ్ళిపోయాడు. కానీ ద బెస్ట్ పార్ట్ ఇస్, పేతురు ముమ్మారు బొంకాడు. కానీ ఒక మాట చూడండి, 75 వచనం. కనుక కోడి కూయక మునుపు, మత్తయి సువార్త 26:75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఏం జ్ఞాపకం తెచ్చుకున్నాడు? యేసయ్య ఆల్రెడీ చెప్పాడు, పేతురు నువ్వు నన్ను ఎరుగనని అంటావయ్యా. పేతురు, ఐ నో దట్ యూ విల్ డినై మీ, నువ్వు నన్ను డినై చేస్తావు అని ముందే చెప్పారు యేసయ్య. పేతురు అన్న అదేం కాదులే, అలా ఏం కాదులే, నేను అలా అననులే ప్రభువా, నీతో చనిపోవడానికైనా నేను సిద్ధమే అని ఒక లీడర్షిప్ రోల్ తీసుకొని ఆ వెనకాల శిష్యులందరూ మేము కూడా అన్నారు పేతురు యొక్క నాయకత్వం తర్వాత. కానీ పేతురుకి జ్ఞాపకం వచ్చిందంట, నాకు యేసయ్య ముందే చెప్పారు. అదే జరిగింది. అండ్ దెన్ పీటర్ వెప్ట్ బిట్టర్లీ అని ఉంటుందండి ఇంగ్లీష్ బైబిల్లో. పేతురు సంతాపపడి, మామూలుగా ఏడవలేదు, సంతాపపడి ఏడ్చాడు. దట్ వాస్ అ క్రై ఆఫ్ రిపెంటెన్స్. ఏడుపులు కూడా చాలా రకాలు ఉంటాయండి, ఇప్పుడు అదంతా మాట్లాడుకోవడం అనవసరం. లైట్గా ఏడుస్తాం, అలా 2 చుక్కలు వస్తాయి. కొన్నిసార్లు అలా కళ్ళల్లోకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు స్టార్ట్ అవుతాయి, ఇంకా అవి ఏంటంటే కుండపోతు వర్షంలాగా. కొంతమంది ఏడ్చి కొంతమంది ఏమంటా ఉంటారంటే కళ్ళు ఆరిపోయాయమ్మా, ఇంకా టీయర్స్ కూడా రావట్లేదు, అంత కార్చేసాం కన్నీరు, ఇంకా మాకు ఏడవడానికి కూడా. పేతురు యొక్క కన్నీరు పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు. ఆ రోజు పేతురు ఏడ్చాడు. మీరు చూడండి సువార్తలలో, ఆ తర్వాత అపోస్తల కార్యంలో కానీ మళ్ళీ ఏడవలేదండి. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మళ్ళీ అలాంటి పరిస్థితికి వెళ్ళి ఏడ్చే సందర్భం ఇక పేతురు జీవితంలో రాలేదు.
నువ్వు పడావా కాదా అన్నది ప్రశ్న కాదు, కానీ నువ్వు పడాక లేచి నిలబడుతున్నావా? పడిన తరువాత నువ్వు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆయన శక్తి మీద ఆధారపడి ఇంకెన్నడూ వినతిరగకుండా ముందుకు సాగు. అది ఖచ్చితంగా చాలా విజయవంతమైన, చాలా ఆశీర్వాదకరమైన, చాలా దీవెనకరమైన ఆత్మీయ జీవితము అవుతుంది. ఈ సంవత్సరంలో బహుశా పేతురులాగా యేసయ్య ఎవరో నాకు తెలియదు అని మనం మాటలతో చెప్పకపోయినా కొన్నిసార్లు మన ప్రవర్తనలో అలా ప్రవర్తించమేమో. ఆయన బిడ్డని అని చెప్పుకోవడానికి కొన్నిసార్లు అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రాబబ్లీ వీ హ్యావ్ నాట్ రివీల్డ్ అవర్ ఐడెంటిటీ. నా గుర్తింపు యేసయ్యను బట్టండి, నేను యేసయ్య బిడ్డనండి, ఆయన దీవెన వల్లే అండి ఈ స్థితికి వచ్చింది అని బహుశా చెప్పుకోలేకపోయామేమో. అంత తెలిసి ఉండి కూడా ఆశీర్వదించబడిన మనము కొన్నిసార్లు పేతురు శపించుకున్నటకు మొదలు పెట్టాడు అన్నట్లు శాపవచనాలు మన నోట నుండి వచ్చాయేమో. పేతురు సంతాపపడి ఏడ్చాడు. హీ వెప్ట్ బిటర్లీ. అండ్ మీరు చూస్తే పీటర్ నెవర్ ఎవర్ టర్న్డ్ బ్యాక్. హీ గాట్ స్ట్రాంగర్ దెన్ ఎవర్ బిఫోర్. మునుపటి కంటే చాలా బలంగా అయిపోయాడండి ఆత్మీయంగా. దేవుని ఎరగనని ముమ్మారు బొంకిన తర్వాత మీరు చూస్తే పేతురు యొక్క జీవితం కానీ ఆయన పరిచర్య కానీ ఆ తర్వాత ద లేటర్ చాప్టర్స్ ఆఫ్ హిస్ లైఫ్, యేసయ్యను ఎరగనని చెప్పి ఆ స్థితిలో పశ్చాత్తాపడి ఏడ్చి రియలైజ్ అయ్యి మళ్ళీ దేవుని హత్తుకున్న పేతురు మునుపటి కన్నా ఇంకా బలంగా తయారైపోయాడు. మునుపటి కన్నా చాలా బలమైన ప్రభావవంతమైన సేవ. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. కొన్నిసార్లు ఆత్మీయంగా మనం తప్పిపోయినప్పుడు అపవాది ఒకటి వాడతాడండి మనకు విరోధంగా అస్త్రం. అదేంటో తెలుసా? యూ డోంట్ క్వాలిఫై ఎనీమోర్ టు బి కాల్డ్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డవని పిలువబడ్డానికి నీకు ఇంకా అర్హత, సిగ్గుపడు, నిన్ను నువ్వు చూసి సిగ్గుపడు. నువ్వు ఇంకా పడిపోయావు అంతే, నువ్వు ఇంకెప్పటికీ లేవలేవు, ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు, నీకు ఇంకా అర్హతే లేదు, నువ్వు స్తుతించుకు, నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు సాక్ష్యం చెప్పకు, ఇంకా నీకు ఇంకా అవేమీ లేవు, ఇంకా వాటికి వేటికి నువ్వు అర్హురాలివి కాదు, అర్హుడవు కాదని అపవాది ఏం చేస్తాడండి, పడగొట్టిన తర్వాత అక్కడే పెట్టేయాలనుకుంటాడండి. కానీ మన యేసయ్య యొక్క హృదయం ఏంటో తెలుసా? హీ వాంట్స్ యూ టు రైజ్ అప్ అగైన్. నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడ తిరిగి లేచి మునుపటి కంటే బలంగా నమ్మకంగా ఆయన కొరకు సాగాలనేదే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఉద్దేశం. ఈ 2024 సంవత్సరంలో పేతురు అయితే 3 సార్లు తప్పిపోయాడు, కానీ మనం ఎన్నిసార్లు తప్పిపోయామో మన పర్సనల్ అకౌంట్ మన దగ్గరే ఉంది, మనకు తెలుసు. కానీ ఈ సంవత్సరం యొక్క అంతంలో ఒక్క తీర్మానం తీసుకుందాం. పేతురు సంతాపపడ్డాడు, లోతైన పశ్చాత్తాపం ఆయనలో కలిగింది. ఆ తర్వాత వచనాలు సమయం లేదు కానీ 27వ అధ్యాయం ప్రారంభ వచనాలు మనం చూస్తే యూదా, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణాలకు అమ్మిన తర్వాత కూడా పశ్చాత్తాపడ్డాడు. 3వ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి అనే మాట ఉంది. ఇంగ్లీష్లో రిమార్స్ అని ఉంటుందండి. రిపెంటెన్స్కి రిమార్స్కి తేడా ఉంటుంది. పేతురు యొక్క పశ్చాత్తాపానికి యూదా యొక్క పశ్చాత్తాపానికి చాలా తేడా ఉంది. పేతురు యొక్క పశ్చాత్తాపము పేతురుని యేసయ్యకు దగ్గరగా నడిపిస్తే, యూదా యొక్క పశ్చాత్తాపం యేసయ్యకు దూరంగా తీసుకెళ్ళిపోయింది. అర్థమైందండి? ఎందుకంటే యూదా ఏం చేశాడంటే హీ ఓన్లీ రిగ్రెటెడ్ బట్ నెవర్ రిపెంటెడ్ ఫర్ హిస్ సిన్స్. యూదా బాధపడ్డాడు, తప్పు చేశానని తెలుసుకున్నాడు, కానీ మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని, అయ్యా మళ్ళీ నాకు సహాయం చేయి, మళ్ళీ నాకు కృప ఇవ్వయ్యా, మళ్ళీ నాకు అవకాశం ఇవ్వు ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చుంటే యూదాకు కూడా తను ఆ కృపను పొందుకునేవాడు, తిరిగి దేవుని చేతిలో వాడబడ్డానికి అవకాశం ఉండేది. ఎందుకంటే ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు. కానీ యూదా కేవలం హీ ఫెల్ట్ బ్యాడ్, బాధపడ్డాడు. ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించను అనుకున్నాడు దేవునికి దూరంగా. ఒకవేళ నీ జీవితంలో పడిపోయినా ఇట్స్ నాట్ అబౌట్ వేర్ యూ హ్యావ్ ఫాలెన్ ఆర్ హౌ యూ హ్యావ్ ఫాలెన్. ఎట్లా పడ్డావు, ఎక్కడ పడ్డావు, అది కాదు ప్రశ్న. పడావు కరెక్టే, లేచావా, రక్షకుని వద్దకు వచ్చావా, పశ్చాత్తాపడ్డావా, తిరిగి వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి నీ స్థితిని, నీ గతిని, నీ పాపాన్ని ఒప్పుకున్నావా? ప్రభు నాకు ఇంకొక అవకాశం ఇవ్వయ్యా. ఖచ్చితంగా దేవుడు అవకాశాలు ఇస్తాడండి. యోనాకి ఇచ్చాడు దేవుడు అవకాశం. ఆ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్.
రెండో అవకాశం కాదు, మనకైతే ఎన్నో అవకాశాలు కదా, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మరి దేవుని సన్నిధిలో ఈ సంవత్సరాంతంలో ఉన్న మనము పేతురు వలె ఈ సంవత్సరంలో దేవుని ఎక్కడ బాధించామో, ఎక్కడ ఆయన మనసుకు ఆయాసాన్ని కలుగచేసామో ఒకసారి పరీక్షించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవా మునుపటి కంటే మరి ఇంకా బలంగా ప్రభువా నీలో నేను సాగడానికి సహాయం చేయమని దేవుని సన్నిధిలో అడుగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.